Hi, good afternoon, dear students. Good afternoon, sir. Good afternoon. Good afternoon, Maheshwara sir. Welcome you to our online class. Okay. Okay. Hi, good afternoon, dear students. Welcome you all to my online chemistry class. Today, we are Good going afternoon, sir. Good afternoon. Class start చేద్దాం లేట్ అయింది. Today, we are going to starting a new unit, that is Unit 5, New Synthetic Organic Reaction Unit. So, it is the unit in Advanced Organic Reaction paper. Previously, we completed Unit 3, that is Protecting Group topic, in 6 parts. All of you download the sharing notes in both medium in your WhatsApp group. All of you mute your records, unmute your So let us start our session. Today we are learn about Baylis-Hellman reaction. So the name of this reaction also called as a MDH reaction, the Baylis-Hellman reaction. And also we will discuss about the Grubbs catalyst. So it is a new unit, Unit 5. This is the Unit 5. So part 1, we covered 2 main reactions. One is Baylis-Hellman reaction and Grubbs catalyst. See the outlines of our presentation. Syllabus of the Unit 5 and about Baylis-Hellman reaction and mechanism of Morita-Baylis-Hellman reaction and advantage of Baylis-Hellman reaction. And also we will discuss about the introduction of Grubbs catalyst, first and second generation of Grubbs catalyst, finally conclusions. So this is the main outlines of this today's presentation. So Unit 5 మనం చూస్తే Unit 5 ఏంటంటే న్యూ సింథటిక్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇవి మీరు ఎంతవరకు నేర్చుకున్నటువంటి రియాక్షన్స్. మీరు మనం సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకున్న రియాక్షన్స్ అన్ని కూడా ఓల్డ్ రియాక్షన్స్, అవన్నీ మనకు తెలిసిన రియాక్షన్స్, కానీ ఇవి న్యూ సింథటిక్ రియాక్షన్స్. సో ఇది మనం క్లస్టర్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ రియాక్షన్స్ మనం సిలబస్ చూస్తే ఫస్ట్ రియాక్షన్ చూస్తే బైలిస్-హెల్మన్ రియాక్షన్, ఇక సెకండ్ వన్ చూస్తే గ్రబ్స్ క్యాటలిస్ట్. సో ఈ రెండు ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి రియాక్షన్స్. ఇక తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేయబడే రియాక్షన్ చూస్తే గ్రబ్స్ ఆర్సిఎం రియాక్షన్, అలాగే ఓలిఫిన్ మెటాథీసిస్ రియాక్షన్, అలాగే ముకియామా ఆల్డాల్ రియాక్షన్, మిట్సునోబ్ రియాక్షన్, మ్యాక్ ముర్రీ రియాక్షన్, జూలియో లిత్-గో ఓలిఫినేషన్ రియాక్షన్, అలాగే పీటర్సన్ ఓలిఫినేషన్ రియాక్షన్. ఇక 9th వన్ చూస్తే హెక్ రియాక్షన్, ఇక 10th వన్ చూస్తే సుజుకి కప్లింగ్, స్టిల్లే కప్లింగ్, సోనీ డిషిరా కప్లింగ్ రియాక్షన్, అలాగే బర్చ్వాల్డ్ హార్ట్ విగ్ కప్లింగ్ రియాక్షన్, ఊగి రియాక్షన్, క్లిక్ రియాక్షన్. సో మనకి ఇన్ దిస్ యూనిట్ వీ హ్యావ్ టు స్టడీ ఆల్మోస్ట్ 15 రియాక్షన్స్, 15 రియాక్షన్స్ ఉన్నాయి. సో ఈ రియాక్షన్స్ అన్ని మీరు చదవడం కష్టమే. సో ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి 8 రియాక్షన్స్ మీరు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత 9 to 15 రియాక్షన్స్ కూడా ఈజీగా ఉంటాయి, ఒకేలాంటి మెకానిజమ్స్ అవి ఉంటాయి. సో చదవగలిగిన వాళ్ళు చదవచ్చు, లేదంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి 8 రియాక్షన్స్ చదివి మిగతా చాయిస్ కింద మీరు పెట్టచ్చు. సో మరి మనం టాపిక్లోకి వెళ్తే, సో మనం బెయిలిస్-హెల్మన్ రియాక్షన్ చదువుతున్నాం.
ఈ రియాక్షన్ పేరే ఎంబిహెచ్ రియాక్షన్ అంటాం. మోరిటా బెయిలిస్ హెల్మన్ రియాక్షన్ అని అంటాము. సో ఈ రియాక్షన్ స్టేట్మెంట్ ముందుగా మనం చూస్తే అబౌట్ దిస్ రియాక్షన్, ఈ చర్య గురించి ముందుగా మనం తెలుసుకుంటే, ఈ చర్య యొక్క ఉపయోగం మనం ఏంటి అంటే, ఇది రెండు సరికొత్త కార్బన్ల మధ్య సిగ్మా బంధం ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. సో బెయిలిస్ హెల్మన్ రియాక్షన్ ఈజ్ ఏ న్యూ సి బాండ్ సి ఫార్మేషన్ రియాక్షన్. అంటే రెండు సరికొత్త కార్బన్ల మధ్య మనం బాండ్ ఫామ్ చేయాలంటే ఈ రియాక్షన్ ఉపయోగపడుతుంది. అలాగే సెకండ్ పాయింట్ చూస్తే, ఏ న్యూ సి బాండ్ సి ఫార్మేషన్ బిట్వీన్ ఆల్ఫా కార్బన్ ఆఫ్ యాక్టివేటెడ్ ఓలిఫిన్ అండ్ కార్బన్ ఎలక్ట్రోఫైల్ ఆఫ్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. అయితే రెండు కొత్త కార్బన్ మధ్య సిగ్మా బంధం ఏర్పడుతుందని చెప్పాం కదా. అయితే ఆ రెండు కార్బన్స్ ఏమి అవుతాయి అంటే, యాక్టివేటెడ్ ఆల్కిన్ లో ఉన్నటువంటి కార్బన్ కు, అలాగే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అయినటువంటి ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ కు. ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్స్ కింద మనం ఏం వాడతాము, కార్బన్ ఎలక్ట్రోఫైల్స్ కింద అంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ మనం ఉపయోగిస్తాము. సో ఈ రెండింటి మధ్య మనం బాండ్ ఫామ్ చేయొచ్చు. సో అది ఈ చర్య యొక్క అడ్వాంటేజ్. అయితే మరి ఈ రెండింటి మధ్య రసాయన చర్య జరగాలి, సో రియాక్షన్ పాసిబుల్ అవ్వాలంటే మనం ఏంటి వాడవలసి ఉంటుందంటే, న్యూక్లియోఫిలిక్ క్యాటలిస్టులు వాడవలసి ఉంటుంది. సో ఇక్కడ న్యూక్లియోఫిలిక్ క్యాటలిస్టులు మనకు సాధారణంగా టెర్షరీ మీన్స్, టెర్షరీ పాసిఫిన్స్ జనరల్ గా వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ రియాక్షన్. సో ఇక్కడ మనం సాధారణంగా యాసిడ్ బేస్ కండిషన్స్ లోను సాధారణంగా రియాక్షన్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనకి బేస్ క్యాటలిస్ట్ టెర్షరీ మీన్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ బేస్. సో అది మనకి న్యూక్లియోఫైల్ అలాగే బేస్. సో అందువలన అటువంటి క్యాటలిస్ట్ని ఉపయోగిస్తే మనకి ఆ కపులింగ్ జరుగుతుంది. రెండు సరికొత్త కార్బన్ మధ్య మనం కపుల్ చేస్తున్నాం, లింక్ చేస్తున్నాం, అంటే జాయింట్ చేస్తున్నాం రెండు కార్బన్స్ ని. సో అది మనం చూద్దాం రియాక్షన్. ఇక్కడ కార్బన్ ఎలక్ట్రోఫైల్స్ మనం ఏం వాడుతుంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్, ఇంకా ఇంకొక కార్బన్ ఎలక్ట్రోఫైల్స్ కూడా మనం వాడచ్చు. మీకు అది చూపిస్తాను స్లైడ్ లో. సో ఇక్కడ మనం ఎటువంటి వాడతాం క్యాటలిస్ట్లు అంటే టెర్షరీ ఎమీన్స్ అలాగే పాసిఫిన్స్ వాడతాము. ఇక లాస్ట్ మనం పాయింట్ చూస్తే, ఈ చర్యలో వచ్చే ప్రొడక్ట్ కపులింగ్ ప్రొడక్ట్ అని రాసేస్తాము. సో ఆ ప్రొడక్ట్ మనం చూస్తే అది ఎలైల్ ఆల్కహాల్ ప్రొడక్ట్. ఎలైల్ ఆల్కహాల్ అంటే తెలుసు కదా, ఎలైలిక్ కార్బన్ అంటే ప్రొపినైల్ కార్బన్ మనం ఎలైలిక్ కార్బన్ అంటాం. సో ఆ కార్బన్ మీద OH ఉంటే ఆ ఆల్కహాల్ ని మనం ఎలైల్ ఆల్కహాల్స్ అంటాం. సో ఆ ఎలైల్ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ అలైల్ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ వస్తే అది మనకి యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ కింద మనం మార్చవచ్చు. అది ఈ చర్య యొక్క అడ్వాంటేజ్. సో దాన్ని మనం ఏమన్నాం, ద రియాక్షన్ ప్రొవైడ్స్ ఏ డెన్సిలీ ఫంక్షనలైజ్డ్ ప్రొడక్ట్ వస్తుంది. డెన్సిలీ ఫంక్షనలైజ్డ్ అంటే మనకి ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రొడక్ట్ మనకి వస్తుంది అనమాట. సో అది డెన్సిలీ ఫంక్షనలైజ్డ్ ప్రొడక్ట్ అంటే. సో జనరల్లీ ఫంక్షనలైజ్డ్ అలైల్ ఆల్కహాల్ మనం జనరల్ గా అందులో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఎలక్ట్రోఫైల్స్ మనం వాడినప్పుడు, లేదు వేరొకటి వాడినప్పుడు దాని కరస్పాండింగ్ ప్రొడక్ట్ అనేది మనకి కపులింగ్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ముందుగా మనం అన్నాం కదా, యాక్టివేటెడ్ ఓలిఫిన్ అంటే ఆల్కిన్ అన్న ఓలిఫిన్ అన్న ఒకటే. సో యాక్టివేటెడ్ ఓలిఫిన్ అంటే ఏమవుతుంది అంటే, ఓలిఫిన్ అంటే డబుల్ బాండ్ కార్బన్ కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏమైనా బాండ్ ఫామ్ చేస్తే అటువంటి ఓలిఫిన్స్ మనం యాక్టివేటెడ్ ఓలిఫిన్స్ అంటాం. తెలుగులో చెప్తే క్రియాశీల ఆల్కీన్లు. క్రియాశీల ఓలిఫిన్లు అంటే డబుల్ బాండ్ కార్బన్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. అంటే COOR కానీ, CHO కానీ, SO3H కానీ, NO2 కానీ, ఆల్డిహైడ్ సమూహం కానీ, సైనైడ్ సమూహం కానీ, ఇవన్నీ గ్రూప్స్ ఉన్నట్లయితే అటువంటి ఓలిఫిన్స్ ని యాక్టివేటెడ్ ఓలిఫిన్స్ అంటాం. సాధారణంగా డబుల్ బాండ్ కార్బన్ ఆల్కిన్స్ ఉంటాయి. ఒక కార్బన్ హైడ్రోజన్ స్థానం ఈ గ్రూప్స్ ఉండాలి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. దానివల్ల ఏమవుతుంది, అవి రియాక్టివ్ నేచర్ ఉంటాయి. ఆ ఓలిఫిన్స్ చాలా క్రియాశీల ఓలిఫిన్ల కింద యాక్ట్ చేస్తాయి. అటువంటివి తీసుకుంటాం. ఇటు పక్క మనం ఎలక్ట్రోఫైల్స్ రాసాం. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎందువల్ల ఎలక్ట్రోఫైల్స్ అంటే, ఇందులో మనకి ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ ఉంటుంది. ఉదాహరణకు మనం ఆల్డిహైడ్ మనం చూస్తే ఫస్ట్ RCHO రాసాం, RCOH అని. సో అక్కడ మనం చూస్తే కార్బనైల్ కార్బన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. ఎందువలన, డబుల్ బాండ్ O ఉంటే ఎలక్ట్రాన్స్ తన వైపు లాగుతుంది, ఆటోమేటిక్ గా అక్కడ ఆక్సిజన్ ఉంది కదా 3 ఎలక్ట్రాన్, ఆ బాండ్ మనకి పోలరైజ్డ్ బాండ్. సో అది అక్కడ ఉండే కార్బన్ ఆల్డిహైడిక్ కార్బన్ ఈజ్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. అందువల్ల వీటిని కార్బన్ ఎలక్ట్రోఫైల్స్ అంటాం. అంటే ధనావేశిత కార్బన్ కలిగినటువంటి తటస్థ ఎలక్ట్రోఫైల్స్ ఇవి. అలాగే మనకి ఇంకా చూసాం పక్కన ఇమీన్స్ అంటాం.
ఇక్కడ కీటో కార్బన్స్ దగ్గర ఇక్కడ ఇమీన్ కార్బన్ డబుల్ బాండ్ NR డాష్ NR2 ఇలాగ ఉన్నాయి, NR2+ అని. సో వీటిని మనం ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అంటాం. ఆల్రెడీ మనం ఇది మ్యానిక్ రియాక్షన్స్ లో మనకి ఇటువంటి వస్తాయి, మనకి ఇంటర్మీడియట్స్ ఇది ఎలక్ట్రోఫైల్స్ కింద యాక్ట్ చేస్తాయి. అలాగే కీటోన్స్, డై కీటో ఎస్టర్, ఇది కీటో ఎస్టర్, అలాగే డై కీటోన్స్, ఇవి 2 కీటో గ్రూప్స్ ఉన్నాయి కదా, డై కీటోన్స్. అలాగే ఎల్లైల్ క్లోరైడ్, ఇందాక మనం చెప్పాం ఎల్లైల్ ఆల్కహాల్ అంటే X స్థానంలో OH ఉంటే ఎల్లైల్ ఆల్కహాల్ ఉంటుంది బేసిక్స్. ఇక్కడ X ఉంది కాబట్టి ఎల్లైల్ హ్యాలైడ్, RX, ఈ మనకి ఎపాక్సైడ్, ఇవి కూడా మనకి ఎలక్ట్రోఫైల్స్ కింద వాడచ్చు. కాకపోతే రేర్ కేసులో మనం ఈ రియాక్షన్ లో ఉపయోగిస్తాం. సో మనకి ఇవన్నీ మనం చాలా రియాక్షన్స్ ఉంటాయి. సో మనకి ఈజీగా ఉండే విధంగా మనం ఈ రియాక్షన్ చూస్తే, ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే MBH రియాక్షన్ అంటే ఏంటి స్టేట్మెంట్ మనం చూస్తే, క్రియాశీల ఓలిఫిన్లను ఆల్డిహైడ్లతో టెర్షరీ ఎమీన్ వంటి క్షారాల సమక్షంలో చర్యను పొందిస్తే యుగలీకరణ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ చర్యనే బెయిలిస్ హిల్మన్ చర్య అంటాము, లేదా MBH చర్య అని అంటాము. సో మనం ఇంగ్లీష్లో స్టేట్మెంట్ చూస్తే, యాక్టివ్ ఓలిఫిన్స్ రియాక్ట్స్ విత్ ఆల్డిహైడ్స్ or ketones in the presence of nucleophilic catalyst like tertiary amine or tertiary phosphines catalyst to form coupling products. సో ఇటువంటి మనం కప్లింగ్ జరగాలని ఇందాక చెప్పాం. అక్కడ మనం రియాక్షన్ చూస్తే ఏం చెప్పాం, క్రియాశీల ఓలిఫిన్స్ అన్నాం. క్రియాశీల ఓలిఫిన్స్ అంటే మనం అక్కడ రాసాం చూడండి, యాక్టివ్ ఓలిఫిన్ అని రాసాం. అందులో డబుల్ బాండ్ చక్కగా COOR అనే ఒక EWG అని రాసాను, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనమాట. అంటే ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహం అంటాం. ఎలక్ట్రాన్లు తన వైపు లాగుకునే సామర్థ్యం కలిగినటువంటి సమూహాలు అవి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. అంటే అవి ఆల్డిహైడ్ వంటి ఎలక్ట్రోఫైలిక్ సమ్మేళనంతో చర్య పొంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దేని సమక్షంలో చర్య పొందుతాయి, టెర్షరీ ఎమీన్ కానీ టెర్షరీ ఫాస్ఫిన్ కానీ. టెర్షరీ ఫాస్ఫిన్ కి టెర్షరీ ఎమీన్ ఏంటంటే R3N ఉంటే టెర్షరీ ఎమీన్, R3P ఉంటే ఫాస్ఫరస్ ఉంటే టెర్షరీ ఫాస్ఫిన్ అవుతుంది. అంటే ఫాస్ఫరస్ చూడు 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి. మీకు టెర్షరీ ఎమీన్ అంటే మీకు ఆల్రెడీ మీకు సెమిస్టర్ 5లో మీరు ఎమీన్స్ లెసన్ చదివి ఉంటారు. టెర్షరీ ఎమీన్ అంటే నైట్రోజన్ కి 3 ఆల్కైల్ గ్రూప్స్ బాండింగ్ ఫామ్ చేసుకుని ఉంటే వాటిని మనం టెర్షరీ ఎమీన్స్ అని అంటాము. అలాగే డ్యాబ్కో అని రాసాం, ఇది కూడా ఒక టెర్షరీ ఎమీన్ బేసే. అది ఒక బైసైక్లో టెర్షరీ ఎమీన్ కాంపౌండ్. దీని స్ట్రక్చర్ మీకు చూపిస్తాను. లేకపోతే మనం చర్య పొందింది మనం ఆల్రెడీ చెప్పాం, యాక్టివ్ ఓలిఫిన్ లో ఉండే ఆల్ఫా కార్బన్కు ఆల్డిహైడ్ లో ఉండే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ మధ్య ఒక సరికొత్త సిగ్మా బంధం ఏర్పడింది. ఆ సిగ్మా బంధము ఈ ప్రొడక్ట్ మనం రాసాం, కప్లింగ్ ప్రొడక్ట్ అని దగ్గరలో మీకు రెడ్ కలర్ లో మీకు కొత్త సిగ్మా బంధం ఏర్పడింది చూడండి. ఇది ఒక మాయిటీ ఒక పార్ట్, అటు ఒక ఆల్డిహైడ్ పార్ట్ అటు పక్క ఉంది. సో మధ్యలో మనకి సిగ్మా బంధం వచ్చింది. ఓవరాల్ గా ఈ ప్రొడక్ట్ ఏంటంటే ఒక ఎల్లైల్ ఆల్కహాల్ ప్రొడక్ట్. ఇది ఎల్లైల్ ఆల్కహాల్ కాదు, ఎల్లైల్ ఆల్కహాలిక్ ఉన్నటువంటి ప్రొడక్ట్. ఇది సింపుల్ గా మనం కప్లింగ్ ప్రొడక్ట్ అంటాం, యుగలీకరణ ఉత్పన్నము అంటాం. సో ఇది మనకి చర్య యొక్క స్టేట్మెంట్, దాని యొక్క ఈక్వేషన్ పార్ట్, ఈక్వేషన్. సో మరి ఈ చర్య ఎలా జరిగింది అన్నది మనం మెకానిజంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మెకానిజం చూస్తే ఇందులో ప్రధానంగా జరిగే స్టెప్స్ ఏంటంటే, ప్రధానంగా జరిగే స్టెప్స్ 3 స్టెప్స్ జరుగుతాయి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ 1,4 ఎడిషన్ జరుగుతుంది. సో ఈ ఎడిషన్ మనం మైకెల్ ఎడిషన్ అని కూడా అంటాం. సో ఈ 1,4 ఎడిషన్ ఎలా జరుగుతుంది, దేనికి మధ్య జరుగుతుందంటే, ఇక్కడ టెర్షరీ ఎమీన్కు అలాగే యాక్టివ్ ఓలిఫిన్ మధ్య జరుగుతుంది. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ స్టెప్ ఎలా జరిగిందో. చూడండి ఇది మనకి పైన ఇచ్చినటువంటిది రియాక్షన్. స్టెప్ 1లో మనం రాసాం. స్టెప్ 1 ఏంటంటే 1,4 ఎడిషన్ అంటాం, లేకపోతే దీన్నే మైకెల్ ఎడిషన్ రియాక్షన్ అంటాం, కాంజుగేటివ్ ఎడిషన్. ఇక్కడ రెండు బాండ్స్ కాంజుగేషన్ ఉంది. ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఒక ఎస్టర్. ఇది మనం తీసుకున్నటువంటి క్రియాశీల ఓలిఫినే 1, 2, 3, 4 రాసిన చూడండి, ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఒక ఎస్టర్ ఇది. సో దీంతో టెర్షరీ ఎమీన్తో చర్య పొందిస్తాం. టెర్షరీ ఎమీన్ ఎక్కడ అటాక్ చేస్తుందంటే బీటా కార్బన్ పైన అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే బీటా కార్బన్ మీద అటాక్ చేస్తుందో ఈ డబుల్ బాండ్ ఈ కార్బనైల్ కార్బన్ మధ్యకి అక్కడ అటు సైడ్ షిఫ్ట్ అవుతుంది. అలాగే
ఈ కీటో గ్రూప్ ఉన్నటువంటి బాండ్ ఏమో ఆక్సిజన్ మీద షిఫ్ట్ జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకి ఏ ప్రోడక్ట్ వస్తుందంటే ఒక జెట్టర్ అయానిక్ యజా ఇనోలేట్ అంటాం. జెట్టర్ అయానిక్ అని ఎందుకు అన్నాము? జెట్టర్ అయానిక్ అంటే సో మనకి రెండు ఆవేశాలు ఉండాలి, డైపోలార్ మాలిక్యూల్ అనమాట. ఇది రెండు ఆవేశాలు కలిగినటువంటి మాలిక్యూల్. మీకు ఆల్రెడీ తెలుసు జెట్టర్ అయాన్ అనేది మీరు ఎన్నో యాసిడ్ చదివారు. సో ఇక్కడ మనకి ఇది అటువంటి నిర్మాణం ఉంది. జెట్టర్ అయానిక్, యజా అంటే నైట్రోజన్, ఇనోలేట్ అన్నాం. ఇనోలేట్ అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఓ మైనస్ సమం చూసారా? సో ఈనాల్ నుంచి వచ్చినటువంటి ఇది ఒక ఆల్ఫాక్సైడ్ అయాన్, అందువల్ల దీన్ని ఇనోలేట్ అని అంటారు. సో దీని పేరు ఓవరాల్ గా జెట్టర్ అయానిక్ యజా ఇనోలేట్ సంఘాన్ని ఏర్పడింది. మీకు ఫస్ట్ స్టెప్ చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇకపోతే సెకండ్ స్టెప్. సో ఏర్పడినటువంటి యజా ఇనోలేట్ అయాన్ అటాక్స్ ది ఆల్డిహైడ్ వయా యాన్ ఆల్డాల్ ఎడిషన్ రియాక్షన్. సో ఏమి చెప్తున్నాం? యజా ఏర్పడినటువంటి యజా ఫస్ట్ స్టెప్ లో మనకి యజా ఇనోలేట్ ఏర్పడింది కదా. ఈ ఏర్పడినటువంటి యజా ఇనోలేట్ సెకండ్ స్టెప్ లో ఏం జరుగుతుందంటే ఆల్డిహైడ్ తో చర్య పొందుతుంది. ఆల్డిహైడ్ తో ఎలా చర్య పొందుతుంది అంటే యజా ఇనోలేట్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్, ఆల్డిహైడ్స్ యాక్ట్స్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్స్. కాబట్టి ఒక న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఈ రియాక్షన్ మనం ఆల్డాల్ ఎడిషన్ రియాక్షన్ అంటాం. సో అక్కడ కూడా ఇనోలేట్సే మనం మీరు ఆల్డాల్ రియాక్షన్ కి కొద్దిగా డీప్ గా చదివితే ఇనోలేట్సే ఏర్పడతాయి. అది ఇంకొక కార్బొనైల్ సమ్మేళనంతో చర్య పొందుతుంది. ఇక్కడ కూడా యజా ఇనోలేట్ ఆల్డిహైడ్ కార్బన్ మీద అటాక్ చేస్తే సో ఇప్పుడు చూడండి ఓ మీద ఉండే ఎలక్ట్రాన్స్ ఈ డబుల్ బాండ్ కార్బన్ కి ఆక్సిజన్ మధ్యకి వస్తే ఈ కార్బన్ ఇక్కడ ఆల్ఫా కార్బన్ మీదకి వెళ్తుంది. ఈ బాండింగ్ పై బాండ్ ఆ ఆల్ఫా కార్బనే ఈ ఆల్డిహైడ్ కార్బన్ మీద అటాక్ చేస్తుంది. సో ఈ కార్బన్ డబుల్ బాండ్ ఉంది కదా, అదే ఆక్సిజన్ మీద షిఫ్ట్ అవుతుంది. ఓవరాల్ గా ఏం ఏర్పడుతుందంటే మనకి ఆల్డాల్ ఎడిషన్ ప్రొడక్ట్. ఇది మనకు వచ్చే ప్రొడక్ట్ ఆల్డాల్ టైప్ ఆ ఎడిషన్ ప్రొడక్ట్. ఆల్డాల్ టైప్ ఎడిషన్ ప్రొడక్ట్. సో ఈ విధంగా మనకి ఆల్డాల్ టైప్ ఎడిషన్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఈ వచ్చినటువంటి ప్రొడక్ట్ తర్వాత మూడో స్టెప్ లో ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. సో మూడో స్టెప్ ఏంటంటే మూడో స్టెప్ లో రెండు ప్రాసెస్లు జరుగుతాయి సైమల్టేనియస్ గా. ఒకటి ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సెకండ్ వన్ ఏం జరుగుతుందంటే ఎలిమినేషన్ ఆఫ్ టెర్షరీ ఎమిన్ జరిగిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ లో మీరు చూస్తే టెర్షరీ ఎమిన్ స్టార్ట్ చేసింది. టెర్షరీ ఎమిన్ స్టార్ట్ చేసిన తర్వాత అది సెకండ్ స్టెప్ లో ఏం జరిగిందంటే ఆల్డిహైడ్ తో చర్య జరిగింది. ఏదైతే యాక్టివేట్ ఓలిపినో యాక్టివేట్ అయ్యిందో అది తర్వాత ఆల్డిహైడ్ తో చర్య పొందింది. థర్డ్ స్టెప్ లో ఏమైపోయింది? ఆ రెండు సమ్మేళనాలు కలిపిస్తాం. ఏంటేంటి మనం తీసుకున్నటువంటి యాక్టివ్ ఓలిఫిన్ కి ఆల్డిహైడ్ మధ్య రసాయన చర్య జరిపిస్తాము. ఇక ఫైనల్ స్టెప్ లో ఏం జరుగుతుంది? ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. బేస్ మనం ఫస్ట్ మనం ఎంట్రీ పెట్టాం కదా, అది అటాక్ చేసింది కదా ఫస్ట్ స్టెప్ లో, ఆ టెర్షరీ ఎమిన్ ఫైనల్ గా తొలగిపోతుంది. సో అక్కడతో మనకి చర్య ఆగిపోతుంది. సో ఆ చర్య మూడో స్టెప్ మీకు చూపిస్తాం. మనకి రెండో స్టెప్ లో ఏర్పడినటువంటి ఆల్డాల్ ఎడిషన్ ప్రొడక్ట్ ఉంది కదా, ఇదిగోండి. ఇది ఏం జరుగుతుందంటే ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ ప్రోటాన్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది? ఇది కూడా ఈ ట్రాన్స్ఫర్ కూడా బేస్ సమక్షంలో జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి సింపుల్ గా స్టెప్స్ మనం రెడ్యూస్ చేయడానికి ఇక్కడ మనం ఆల్కాక్సైడ్ అయాన్ రూపంలో ఉంది కదా, అది ఈ ప్రోటాన్ తీసుకుంటే ఈ ప్రోటాన్ కార్బన్ బాండ్ ఏమో మళ్ళీ కార్బన్ కార్బన్ మధ్యకి వస్తుంది. తర్వాత ఇక్కడ NH3 గ్రూప్ తొలగిపోతుంది. సో ఇక్కడ నేను స్టెప్ మిస్ అయ్యింది. సో NH3 గ్రూప్ పాజిటివ్ ఉంది కదా, ఈ బాండింగ్ ఉన్నటువంటి కార్బన్ నైట్రోజన్ ఉన్నటువంటి బంధం ఎరిగిపోతుంది, నైట్రోజన్ తీసుకుంటుంది. సో మనకి టెర్షరీ ఎమిన్ తొలగిపోతుంది. ఫైనల్ గా ఏ ప్రోడక్ట్ వస్తుందంటే సో మనం ఇక్కడ రాసినటువంటి ప్రొడక్టే కాపులిన్ ప్రొడక్టే వస్తుంది. చూడండి చక్కగా. సో మరి ఇక్కడ మీకు ఇక్కడ చిన్నది మిస్ అయ్యింది, మీకు తర్వాత స్లైడ్ లో మీకు కవర్ చేస్తాను, అందులో ఉంటుంది. సో నో ప్రాబ్లం అట. సో ఈ విధంగా మూడు స్టెప్లలో చక్కగా బెయిలీస్ ఎలిమెంట్ రియాక్షన్ జరుగుతుంది. అయితే దీన్ని మనం క్యాటలిటిక్ మెకానిజం లో కూడా మనం ఈ రియాక్షన్ మనం చూపించవచ్చు. సో నేను ఇక్కడ క్యాటలిటిక్ మెకానిజం లో చూపిస్తాను చూడండి. సో నేను క్యాటలిటిక్ మెకానిజం లో కొద్దిగా స్టెప్స్ పెంచాను. సో థర్డ్ ఫోర్త్ స్టెప్స్ కింద మార్చాను. సో మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన ఏం పని లేదు. సో క్యాటలిటిక్ సైకిల్ మెకానిజం అనమాట. బేసు ఇలాగా చర్య జరుగుతూ ఉంటుంది. క్యాటలిటిక్ సైకిల్ మెకానిజం ఫాలో అవుతుంది ఈ చర్య. సో ఫస్ట్ స్టెప్ లో ఆల్రెడీ చెప్పాం బేసు.
సో ఫస్ట్ స్టెప్లో మైకిల్ ఎడిసన్ రియాక్షన్ కదా అటాక్ చేస్తుంది. సో యజా ఇనోలేట్ వచ్చింది ఫస్ట్ స్టెప్లో. ఈ వచ్చినటువంటి యజా ఇనోలేట్ సెకండ్ స్టెప్లో ఆల్డాల్ టైప్ రియాక్షన్లో పాల్గొంది. సో మనకు ఒక ఆల్డాల్ ఎడిషన్ ప్రొడక్ట్ వచ్చింది. ఈ వచ్చినటువంటి ఎడిషన్ ప్రొడక్ట్ థర్డ్ స్టెప్లో ఏం జరిగిందంటే ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరిగింది. ప్రోటాన్ ఎలా వచ్చేస్తుంది, ఈ ఇక్కడ టెర్షరీ ఎమీనే ప్రోటాన్ తీసుకొని ఆక్సిజన్కి అందిస్తుంది O-కి. అది ఇక్కడ కొద్దిగా నేను ఎక్స్టెన్షన్ చేసి రాశాను. సో ఇక్కడ టెర్షరీ ఎమీన్ తీసుకుంటే ప్రోటాన్ని, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టెర్షరీ ఎమీన్ హెచ్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనకి ఫైనల్గా పైకి చూస్తాము, టెర్షరీ ఎమీన్ వస్తుంది. చివరిగా మళ్ళీ వచ్చి మళ్ళీ లాస్ట్కి మనకి సైక్లిక్ మెకానిజం టెర్షరీ ఎమీన్ ఫాలో అయిపోతుంది. ఇక్కడ ప్రోటాన్ తొలగించేస్తుంది, ఆల్కాక్సైడ్ అయాన్ తీసుకుంటుంది. ఫైనల్గా మనకి ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ఇది మీకు సమ్వాట్ డిఫికల్ట్లా అనిపించవచ్చు. ముందుది మీరు సింపుల్గా స్టెప్ వైజ్గా మీరు ఫాలో అయిపోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఆల్రెడీ మనం యూట్యూబ్లో కూడా ఈ రియాక్షన్ గురించి స్టెప్ వైజ్గా నేను వర్క్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ చూసినా కూడా మీకు చక్కగా అర్థమవుతుంది. బోత్ మీడియంస్లో ఈ వీడియో నేను చేయడం జరిగింది. సో మీరు అది యూట్యూబ్లో చూడండి డౌట్ ఉంటే. ఇక నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఈ రియాక్షన్ని, ఈ చర్య ఆటం ఎకానమీ రియాక్షన్ అంట. అంటే పరమాణు మితవ్యయం. అంటే మనం ఈ చర్యను చూస్తే ఎటువంటి బై ప్రోడక్ట్స్ మనకేం రాలేదు. బేస్ సమక్షంలో చేసాము, మళ్ళీ ఆ బేస్ మనకు ఉపయోగపడుతుంది చర్య జరగడానికి. అట్లా సైకిల్ మెకానిజంలో ఎటువంటి బై ప్రోడక్ట్స్ ఏం రాలేదు. ఒక యాక్టివ్ ఓలిఫిన్కి ఇంకొక ఆల్డిహైడ్తో చర్య చేసినప్పుడు రెండు కలిసిపోయినాయి, కపులింగ్ జరిగిపోయినాయి, కలిసిపోయినాయి. ఎటువంటి బై ప్రోడక్ట్స్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమి రాలేదు. కాబట్టి ఇట్ ఈజ్ ఆటం ఎకానమీ రియాక్షన్. అలాగే ఇది సింథటిక్ ఎసిమెట్రిక్ సింథసిస్ ఆల్సో ఈ రియాక్షన్ చేయొచ్చు. అలాగే ఫర్దర్ వెరైటీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆల్సో పాసిబుల్. ఈ రియాక్షన్ రకరకాల ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ఎందువల్ల చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ప్రొడక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో డబుల్ బాండ్ ఉంది, ఎస్టర్ ఉంది, ఆల్కహాల్ ఉంది. సో మనం ఆల్కహాల్ మీద రసాయన చర్యలు చేయొచ్చు, అలాగే ఎస్టర్ గ్రూప్ మీద రసాయన చర్యలు చేయొచ్చు, డబుల్ బాండ్ మీద కూడా మనం రసాయన చర్యలు చేయొచ్చు. అందువల్లనే ఫర్దర్ వెరైటీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆల్సో పాసిబుల్ ఫ్రమ్ దిస్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ నుంచి మనం డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. అలాగే ఈ చర్య మనం ఆర్గనో క్యాటలిటిక్ సిస్టమ్స్, న్యూక్లియోఫిలిక్ ఆర్గనో క్యాటలిటిక్ సిస్టమ్స్ మనం వాడుతాము. వీటన్నిటికి కూడా మైల్డ్ కండిషన్లే అవసరం అవుతాయి. కాబట్టి సో మనకు ఈ చర్య చాలా ఉపయోగం. వాడే క్యాటలిస్ట్లు న్యూక్లియోఫిలిక్ క్యాటలిస్ట్ వాడుతున్నాం కదా, టెర్షరీ కాన్సిక్వెన్స్ అవన్నీ మైల్డ్ నేచర్ ఉంటాయి. కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. లేకపోతే నెక్స్ట్ రియాక్షన్ చూస్తే గ్రాప్స్ క్యాటలిస్ట్ మనకి ఆల్మోస్ట్ టైం చాలా తక్కువనే ఉంది. సో నేను దీన్ని వీడియో ఒకటి షేర్ చేస్తాను గ్రాప్స్ క్యాటలిస్ట్ సంబంధించి. సో ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ జనరేషన్ గ్రాప్స్ క్యాటలిస్ట్ గురించి మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇది ఫస్ట్ జనరేషన్ గ్రాప్స్ క్యాటలిస్ట్. అలాగే ఈ గ్రాప్స్ క్యాటలిస్ట్ యొక్క ఉపయోగాలు చూస్తే ఓలిఫిన్ మెటాథీసిస్ రియాక్షన్లో నెంబర్ ఆఫ్ ఓలిఫిన్స్, డిఫరెంట్ ఓలిఫిన్స్ ని మనం చర్య పొందిస్తే మనకి సరికొత్త ఓలిఫిన్స్ మనం తయారు చేయొచ్చు. అది ఇది చర్య యొక్క అడ్వాంటేజ్. సో ఈ గ్రాప్స్ క్యాటలిస్ట్ ఫస్ట్ జనరేషన్ గ్రాప్స్ క్యాటలిస్ట్ ఎలా తయారు చేస్తారు, ఇది ప్రిపరేషన్ మెథడ్. లేకపోతే సెకండ్ జనరేషన్ మనకి ఇది అవసరం లేదు కానీ నేను పెట్టాను. ఈ సెకండ్ జనరేషన్ గ్రాప్స్ క్యాటలిస్ట్ ఫస్ట్ జనరేషన్ కంటే కొద్దిగా స్టేబుల్. అలాగే మాయిశ్చర్ ఎయిర్ సమక్షంలో కూడా డికంపోజ్ ఏం అవ్వదు. అలాగే దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ క్యాటలిస్ట్ ఎటువంటి టాక్సిక్ నేచర్ కానీ అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది అడ్వాంటేజ్ సెకండ్ జనరేషన్ క్యాటలిస్ట్కి. సో ఇప్పుడు నేను ఒక వీడియోని మీకు ఇప్పుడు షేర్ చేస్తాను గ్రాప్స్ క్యాటలిస్ట్ సంబంధించి. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్లస్టర్ కెమిస్ట్రీ అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్లో గ్రాప్స్ క్యాటలిస్ట్ల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రాప్స్ క్యాటలిస్టులు ఎందుకోసం ఉపయోగిస్తున్నారు అంటే రుథీనియం కార్బీన్ కాంప్లెక్సెస్ అని. రుథీనియం కార్బీన్ కాంప్లెక్స్, దీన్నే ఆల్కైలడీన్ రుథీనియం కాంప్లెక్స్ అంటాం, లేకపోతే రుథీనియం కార్బీన్ కాంప్లెక్సెస్ అని పిలుస్తాం. మనం ఓలిఫిన్ మెటాథీసిస్ అంటే, ఓలిఫిన్ అంటే మీకు తెలుసు ఆల్కిన్స్, డబుల్ బాండ్ కార్బన్ ఉంటాయి. ఇక మెటాథీసిస్ అంటే, మెటా అంటే చేంజ్, థీసిస్ అంటే పొజిషన్స్.
ఈ ఓలిఫిన్స్ కార్బన్ మీద ఉండేటటువంటి ఆల్కైల్ సమూహాలను చేంజ్ చేయడం వలన సరికొత్త ఓలిఫిన్స్ తయారు చేస్తాం. అది గ్రబ్స్ క్యాటలిస్ట్ని ఉపయోగించి సాధారణంగా మనం చేస్తాం. ఈ గ్రబ్స్ క్యాటలిస్ట్ యొక్క ప్రత్యేకత మనం చూస్తే ఇవి చాలా స్టేబుల్ క్యాటలిస్టులు. ఇవి కారణం ఏంటంటే ఇవి ఆక్సిజన్తో కానీ మాయిశ్చర్తో కానీ ఎటువంటి చర్య జరపవు. అలాగే వైడ్ వెరైటీ ఆఫ్ సాల్వెంట్స్లో ఇవి డిజాల్వ్ అవుతాయి. అలాగే ఆల్కిన్ మీద ఏమైనా ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నట్లయితే అవి ఏమి కూడా డిస్టర్బ్ కావు. అలాగే చర్య కూడా చాలా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఉపయోగాలు ఉండడం వలన ఈ ఓలిఫిన్స్ మెటాథీసిస్లో ఈ రుథీనియం కార్బిన్స్ లేకపోతే ఆల్కైలిడీన్ రుథీనియం కాంప్లెక్సెస్ని ఈ గ్రబ్స్ గ్రబ్స్ చర్య నేర్చుకునే ముందు మనం ఈ క్యాటలిస్టుల గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ జనరేషన్ గ్రబ్స్ క్యాటలిస్ట్ మనం చూద్దాం. సో ఫస్ట్ జనరేషన్ గ్రబ్స్ క్యాటలిస్ట్ నేను ఒక స్ట్రక్చర్ని ఇప్పుడు నేను వేస్తాను. సో ఇవి ఆల్రెడీ రుథీనియం కార్బిన్ కాంప్లెక్స్ అన్నాం. రుథీనియం పరమాణు యొక్క సంకేతం తెలుసు, RU, క్యాపిటల్ RU, రుథీనియం. దీన్ని రుథీనియం. సో టోటల్ ఎన్ని ఉంటాయంటే క్లోరిన్స్ ఉంటాయి, Cl, ఇంకొక క్లోరిన్ ఏంటంటే Cl, థిక్ బాండ్. సో నెక్స్ట్ PCO3, అలాగే PCO. ఇంకేముంటుందంటే ఒక బెంజైడ్ C6. సో ఈ స్ట్రక్చర్ చూస్తే ఈ స్ట్రక్చర్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ గ్రబ్స్ క్యాటలిస్ట్ అంటారు. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ గ్రబ్స్ క్యాటలిస్ట్. అయితే ఈ స్ట్రక్చర్ మనం ఇందులో ఈ పార్ట్ చూస్తే దీన్ని మనం బెంజైరిడీన్ పార్ట్ అంటాం. బెంజైరిడీన్ గ్రూప్ అంటాం. బెంజైరిడీన్ గ్రూప్ ఇవి తెలుసు మీకు ఆల్రెడీ, క్లోరిన్స్ ఇది. మరి PCO3 అన్నది. మరి ఇదేంటి PCO3? CY అంటే సైక్లోహెక్సైల్ గ్రూప్. సైక్లోహెక్సైల్ గ్రూప్ మనం ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. అంటే ఇది దేనికి సమానం? ఇది C6H11 అనమాట దీని బాండ్. సో దాని స్ట్రక్చర్ మనం చూస్తే ఎలా ఉంటుంది? సైక్లోహెక్సైల్ గ్రూప్ అంటారు. అలాంటివి ఎన్ని ఉంటాయి? ఫాస్ఫరస్ చుట్టూ 3 ఉంటాయి ఇక్కడ, అలాగే ఇక్కడ కూడా 3 ఉంటాయి. సో దాన్ని మనం వివరించి మనం రాయగలిగితే ఇదే స్ట్రక్చర్ని రుథీనియం చుట్టూ, సో నేను చెరిపేస్తున్నాను, ఆల్రెడీ మీకు స్ట్రక్చర్ రాశాను కాబట్టి 3 COలు అంటే 3 సైక్లోహెక్సైల్ గ్రూప్స్ ఉంటాయి. సో సైక్లోహెక్సైల్ గ్రూప్స్. సో ఇదొకటి, అలాగే ఇంకొక సైక్లోహెక్సైల్ గ్రూప్, ఇదొక హెక్సైల్ గ్రూప్. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం సైక్లోహెక్సైల్ గ్రూప్, అలాగే సైక్లోహెక్సైల్. సో దీని పేరు మనం రాస్తాను ఇప్పుడు చూడండి. సో ఆల్రెడీ రాసి. సో ఇది స్ట్రక్చర్, ఇది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ గ్రబ్స్ క్యాటలిస్ట్. సో దీని పేరు మనం ఇప్పుడు రాసే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా బెంజైరిడీన్, మీకు ఆల్రెడీ మనం చూపించాం. బెంజైరిడీన్ ఎన్ని ఉన్నాయి? PCO3 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి సో బిస్ ట్రైసైక్లో హెక్సైల్ గ్రూప్స్ కదా, ట్రైసైక్లో హెక్సైల్. సో PH3 మోడల్ గా ఉంది, పాస్పినో అంటాం. హెక్సైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ చేసాం కదా, బిస్ ట్రైసైక్లో హెక్సైల్, పాస్పినో ఫాస్ఫరస్ ఉంది కదా, పాస్పినో అయిపోయింది. పాస్పినో. నెక్స్ట్ ది డైక్లోరో రుథీనియం. సో ఇది మనకి గ్రబ్స్ క్యాటలిస్ట్ యొక్క ఫస్ట్ జనరేషన్ క్యాటలిస్ట్ యొక్క నేమ్ మనం పరిశీలిస్తే, సో బెంజైరిడీన్ అన్నాం. సో ఈ పార్ట్ అంతా మనం బెంజైరిడీన్ గ్రూప్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తే మనకి 2 పాస్పిన్ ఉన్నాయి, 2 పాస్పిన్ గ్రూప్స్, ట్రైసైక్లోహెక్సైల్ పాస్పిన్ గ్రూప్స్ 2 ఉన్నాయి. అందువల్ల మనం బిస్ ట్రైసైక్లోహెక్సైల్, బిస్ అంటే 2 వస్తాయి, బిస్
ట్రైసైక్లోహెక్సైల్ పాస్పినో డైక్లోరో రుథీనియం అని అంటాం. ఇది మనకి ఫస్ట్ జనరేషన్ గ్రబ్స్ క్యాటలిస్ట్ అని పిలుస్తాం. సో దీన్ని ఉపయోగించి మనం ఓలిఫిన్ మెటాథీసిస్ రియాక్షన్స్ అన్ని కూడా మనం చేయొచ్చు. EOE3 ట్రైస్. సో దీన్ని మనం నేమ్ చూస్తే ట్రైసైక్లోహెక్సైల్ పాస్పినో డైక్లోరో రుథీనియం కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ని డైక్లోరోమీథేన్ వంటి సాల్వెంట్స్, ఇది క్లోరో సాల్వెంట్, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఒక మనం డైజో బెంజాల్డిహైడ్ సమ్మేళనంతో చెరిపొందించాలి. డైజో బెంజాల్డిహైడ్ సమ్మేళనం చెరిపొందిస్తే ఒక PCOE3 గ్రూప్ స్థానంలో ఈ బెంజైలిన్ గ్రూప్ ప్రతిక్షేపణ చెంది మనకి ఫస్ట్ జనరేషన్ గ్రాప్స్ క్యాటలిస్ట్ ఏర్పడుతుంది. సో ఇది ఫస్ట్ జనరేషన్ గ్రాప్స్ క్యాటలిస్ట్ హెక్సైల్ పాస్పినో మనకి ఈ బెంజైలిన్ గ్రూప్ ప్రతిక్షేపణ చెందుతుంది. సో ఈ క్యాటలిస్ట్ నే మనం ఫస్ట్ జనరేషన్ గ్రాప్స్ మనం సులువుగా తయారు చేయాలంటే డిఫరెంట్ ఓలిఫిన్స్ ను. సో ఇది మనం నెక్స్ట్ క్లాసులో దీని యొక్క చర్యల గురించి వివరిద్దాం. సెకండ్ జనరేషన్ గ్రబ్స్ క్యాటలిస్ట్ మనం స్ట్రక్చర్ని ఇప్పుడు నేను వేస్తాను చూడండి. సో ఇక్కడ ఏంటి తేడా అంటే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి PCOE3 ఒక గ్రూప్ స్థానంలో ఎమడజోలిడిన్ గ్రూప్ ఉంటుంది. అది దీనిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో రుథీనియం P సైక్లోహెక్సైల్ గ్రూప్స్ మళ్ళీ ఇందాకలాగే PCOE3 అనమాట. ఇది సైక్లోహెక్సైల్ గ్రూప్ ఉంటుంది. సైక్లోహెక్సైల్ గ్రూప్. సో క్లోరిన్, సో డాట్ లైన్లో క్లోరిన్. లేకపోతే ఇక్కడ మన ఎమడజోల్ రింగ్ ఉంటుంది. సో ఎమడజోల్ అంటే 1,3 హైడ్రోజన్స్ ఉంటాయి 5 మెంబర్ రింగ్లో. సో దీనికి 2 ఫెనైల్ గ్రూప్స్ ఉంటాయి. ట్రై సబ్స్టిట్యూటెడ్ ఫెనైల్ గ్రూప్స్, మెథైల్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే ఇటు పక్క కూడా మనం సేమ్ మెథైల్ గ్రూప్స్ ఉంటాయి. సో సేమ్ ఇది అది సమానంగా ఇది అది. సో బెంజైలిన్ గ్రూప్. సో బెంజైలిన్ C6. ఇది స్టేబుల్, ఎయిర్ కండిషన్లో మాయిశ్చర్ కండిషన్లో స్టేబుల్. డిఫరెంట్ సాల్వెంట్స్లో మనం దీన్ని రన్ చేయొచ్చు. ఆల్కీన్ సమ్మేళనం ఏమైనా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ కలిగి ఉంటే అవి ఏమి కూడా డిస్టర్బ్ చేయదు. అధిక శాతం బిస్ అంటే 2 ఫెనైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో దాన్ని రాస్తాం. సో బిస్ 2,4,6 ట్రైమెథైల్ ఫెనైల్. సో తర్వాత 2 దగ్గర మనకి లింక్ ఉంది రుథీనియంతో. 2 ఎమడజోలిడిన్. నెక్స్ట్ ఇంకేముంది? ట్రైసైక్లోహెక్సైల్ పాస్పినో ట్రైసైక్లోహెక్సైల్ పాస్పినో డైక్లోరో రుథీనియం. సో ఇది మన సెకండ్ జనరేషన్ గ్రాప్స్ క్యాటలిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. సో 2, బిస్ అని పెట్టాం ఎందుకంటే జనరేషన్ గ్రాప్స్ క్యాటలిస్ట్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఓకే మీకు అందరికీ ఇది అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మనం వీడియో కూడా మీకు చక్కగా క్లారిటీ కనిపించిందని నేను భావిస్తున్నాను. కనిపించిందా లేదా ఒకసారి మైక్స్ ఆన్ చేయండి. బాగుందా? కూడా ఉంది చూడండి. గ్రాఫ్స్ ఇది యూట్యూబ్ లో చూసాం. ఓకే, క్లియర్ కట్ గా అర్థమైంది కదా. మళ్ళీ రేపు 2 రియాక్షన్ తో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? బాయ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.